జ్యోతిరావు పులే 197వ జయంతి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా కార్యదర్శి జవ్వాజీ విమల సమసమాజ సాధన కోసం బడుగు బలహీన వర్గాల కోసం విద్యను అభ్యసించాలని సావిత్రిబాయిని తొలి పంతులమ్మగా పూలే విద్యను అందించడం జరిగిందని బీజేపీ పాలనలో మహిళలకు రక్షణ కరువైపోయింది. హింసలు హత్యలు అధికంగా పెరిగిపోయాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు కరువయ్యాయి. రైతు చట్టాలు రక్షించుకోవడానికి రైతులు చేసిన పోరాటంలో ఎంతో మందిని పొట్టన పెట్టుకున్న బీజేపీని ఓడిద్దాం, మహనీయుల ఆశయాలను సాధిద్దామని అన్నారు. ఆయనే సమసమాజం కొరకు బడుగు బలహీన వర్గాల కొరకు అణచివేతకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేసినటువంటి నేత. ఆయన చేసిన త్యాగాల వల్ల ఈరోజు పేద ప్రజలు ఇలాంటి గౌరవం పొందుతుంటే ఆయన చేసిన పోరాట ఫలితంగానే ఈ సందర్భం తెలుసుకోవాలి. ముఖ్యంగా చూసినట్టయితే ఈరోజు మహిళలు చదువుకుంటున్నారంటే ఆయన చేసిన పోరాట ఫలితంగానే ఈరోజు మహిళలు చదువుకునే హక్కు కల్పించడం జరిగింది. ముఖ్యంగా ఆయన సత్యమైనటువంటి సావిత్రిబాయి పూలేకు ఆయన స్వయంగా చదువు నేర్పి మరి ఆమె ద్వారా మహిళలందరికీ చదువు చెప్పించే విధంగా ఆ రోజుల్లో ఆయన చేయడం జరిగింది. ఆ చదువు చెప్పించే సందర్భంలో పెద్ద ఎత్తున పెత్తందారులు అట్లాగే అగ్రవర్ణాలు పెద్ద ఎత్తున దాడులు చేసినా కూడా దాన్ని భరించుకుంటూ తిప్పుకొట్టుకుంటూ మరి మహిళలను చైతన్యపరిచే విధంగా అందరికీ చదువు చెప్పే విధంగా ఆ రోజు ఆ ప్రయత్నాలు చేయడం జరిగింది. మరి ప్రస్తుతం ఆయన చేసినటువంటి సమసమాజ సాధన కోసం చేసినటువంటి కృషిని నేటి యువత కూడా ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు చూసినట్టయితే ఇక్కడ మన దేశంలో బీజేపీ అనుసరిస్తున్న విధానాలు మొత్తం మళ్ళీ వెనుకటి పాతకాలం దిశగా ప్రయాణం చేసే విధంగా బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ముఖ్యంగా వెనుకడ ఏదైతే దళితులు అణగారి వర్గాలపై ఏ రకంగా దాడులు జరిగినాయో ప్రస్తుతం బీజేపీ ఆ దిశగా మళ్ళీ మనధర్మ శాస్త్రాన్ని ఆచరణ చేసే విధంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది. దానిలో భాగంగానే ఇక్కడ రాజ్యాంగ హక్కు కానీ ఇతర అన్ని హక్కులను హరించే విధంగా మళ్ళీ బ్రాహ్మణులకు అదేవిధంగా పెత్తందారులకు అగ్రవర్ణాలకు పెద్దరికం వచ్చే విధంగా ఈ రకంగా వివరిస్తూ ఉంది. ఈరోజు చూసినట్టయితే కులం మతం ప్రాంతం మీదనే మొత్తం బీజేపీ దాన్ని ఫోకస్ చేసుకొని మరి ప్రజల మధ్య ఐక్యత లేకుండా ప్రజల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయ లబ్ధి చేకూర్చే విధంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం ప్రయాణిస్తూ ఉంది. ఈరోజు దేవుని పేరుతోటి కులం పేరుతోటి మతం పేరుతో ఓట్లు దండుకునే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ప్రజల్ని ఐక్యత లేకుండా చేసే విధంగా రాజకీయ పబ్బం గడుపుకునే విధంగా ఇవాళ బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈ దేశంలో అన్ని కులాలు మతాలు ఐక్యంగా ఉన్నటువంటి దాన్ని బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మొత్తం ఐక్యత లేకుండా ఒక వాళ్ళ రాజ్యాంగ కక్ష గురించే మొత్తం వాళ్ళ ఈరోజు వివరిస్తూ ఉన్నది సరైన పద్ధతి కాదు. నేటి యువత బీజేపీ ఆలోచన విధానాన్ని వాళ్ళు అనుసరిస్తున్న విధానాలను తిప్పికొట్టవలసింది ఇక మేము కోరుతా ఉన్నాం. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ రాజన్న సిరిసిల్ల ప్రాంతంలో బీజేపీని ఓటు అడిగే హక్కు లేకుండా ఓటు వేయకుండా వాళ్ళు చేసే అరాచకాన్ని ఎదిరించే విధంగా తగిన బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.